నమస్కారం. మంచి మంచి కథలు కావాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఒక మంచి కథతో మీ ముందుకి వచ్చేసాం. కథలోకి వెళ్తే, ఒక ఊరిలో మంగమ్మ అనే అత్తగారు తన కోడలు తులసి, మనవరాలు భవ్య, మనవడు కిరణ్తో కలిసి జీవిస్తుంది. మంగమ్మ భర్త చనిపోవడంతో తన కొడుకు మీద ఆధారపడి జీవించేది. మంగమ్మ కొడుకు ఉద్యోగం కోసం పట్నంలో ఉంటున్నాడు. అత్త కోడలు ఇద్దరూ పిల్లలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడిపేవారు. ఒకరోజు ఉదయం కోడలు అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, పశువులకి ఆహారం పెట్టండి. నేను వంట చేసి పిల్లల్ని బడికి పంపించి వస్తాను. తర్వాత ఇద్దరం కలిసి పొలంకి వెళ్దాం. అత్తయ్య పశువులకు మేత పెట్టడానికి వెళ్తుంది. కోడలు పిల్లల్ని బడికి తీసుకొని వెళ్తుంది. పొలానికి వెళ్ళడానికి టైం అవుతుందని కోడలు త్వరగా అత్తగారి దగ్గరికి వస్తుంది. అత్తగారు కోడల్ని చూసి ఇలా అడుగుతుంది. తులసి, ఈరోజు ఆలస్యమైందేంటమ్మా? వచ్చే దారిలో సారికా అత్తయ్య కనిపించారు. మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది అత్తయ్య. పదండి పొలానికి వెళ్దాం, అసలే ఆలస్యమైంది ఈరోజు అని అనుకుంటూ ఇద్దరు పొలానికి నడుచుకుంటూ వెళ్తారు. ఇద్దరు పనులు చేసుకుంటూ ఉండగా అత్తయ్య ఇలా అంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి, మనం ఆదాయం పెంచుకోవాలి తులసి. పిల్లలు పెద్దగా అవుతున్నారు. అవును అత్తయ్య, ఆదాయం పెంచాలి, పిల్లల్ని బాగా చదివించాలి అనుకుంటూ ఇద్దరూ పొలం పనులు అయ్యాక ఇంటికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చే దారిలో కోడలు మనసులో ఇలా అనుకుంటుంది. అదేంటి, అత్తయ్య అవసరానికి కూడా ఖర్చు చేయదు కదా, అలాంటిది మళ్ళీ అదే చెప్తుంది ఆదాయం పెంచాలి, ఖర్చు తగ్గించాలి అని. ఏం ఖర్చు అవుతుంది అంతలాగా? నాకేం అర్థం కావట్లేదు. ఇలా చిన్న గొడవలు ఒకసారి వర్షాకాలంలో చాలా పెద్దగా అయ్యింది. ఒకరోజు రాత్రి భీకరంగా వాన కురిసింది. అది పాత ఇల్లు కారణంగా పై కప్పు నుండి వర్షం నీరు ఇంట్లోకి వచ్చాయి. ఇంటి లోపల బిందెలు పెట్టినా నీరు ఆగడం లేదు. పిల్లలు ఒక పక్క నిద్ర లేక ఏడుస్తున్నారు. కోడలు అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఈ పైకప్పు కోసం మీకు చాలాసార్లు చెప్పాను కదా, వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుందని. ఎందుకు ఎప్పుడు వాయిదా వేస్తున్నారు? ఇప్పుడు చూడండి పిల్లలు నిద్రపోకుండా ఎలా ఏడుస్తున్నారో అని తులసి కొంచెం గట్టిగా చెప్తుంది. మంగమ్మ కొంత విసుక్కొని ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే తులసి, కానీ డబ్బు కూడా ఉండాలి కదా. అన్నీ ఒకేసారి చేయించాలంటే ఎలా అవుతుంది? మొన్నే కదా ఫీజు కట్టాం పిల్లలకి. ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సమావేశమై ఒక దగ్గర నిల్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి మేము ఆ ఇంట్లలో పడుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. వర్షం నీరంతా ఇంట్లోకి వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లలో చాలానే ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. కాబట్టి మనందరం ఒక మాట మీద ఉండి డబ్బు పోగేసుకొని ఇంటి పైకప్పు మరమ్మతులు చేయించుకుందాం, ఏమంటారు? ఒకసారి మంగమ్మ గారిని కూడా అడుగుదాం. నిన్న వర్షానికి మన పరిస్థితే ఇలా ఉంది అంటే పశువుల పరిస్థితి ఏంటో అత్తయ్య, నాకు చాలా భయంకరంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి. అలా అనుకుంటూ ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళే దారిలో మంగమ్మ వాళ్ళని చూసి అక్కడే ఆగుతుంది. మంగమ్మ, మేము ఇలా పైకప్పు మరమ్మతులు చేయించుకుందాం అనుకుంటున్నా. నువ్వు కూడా మాతో పాటు చేయించుకుంటే మనందరికీ ఖర్చు తగ్గుతుంది, ఏమంటావు? మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము తర్వాత చేయించుకుంటాం. అక్కడి నుంచి అత్త కోడలిద్దరూ వెళ్ళిపోతారు. అత్తయ్య, నా దగ్గర బంగారు గాజులున్నాయి. అవి పట్నం వెళ్ళి తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో మరమ్మతులు చేపిద్దాం. నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఒప్పుకోండి. పిల్లల మొహం చూసి అత్తగారు ఏమీ చేయలేక ఒప్పుకుంటారు. అలా ఇద్దరూ కలిసి పట్నానికి వెళ్తారు. కొంత డబ్బు తెచ్చుకొని ఇంటి పైకప్పు అంతా సరిచేసుకుంటారు. ఆ మరుసటి రోజు భీకరమైన వర్షం మళ్ళీ వస్తుంది. ఈ వర్షం కురిసినప్పుడు ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. రోజు ఉదయం లక్ష్మి బయటకు వెళ్ళి ఇంటికి వస్తుండగా అత్తగారు కోడలతో ఇలా అంటున్నారు.
నువ్వు నాకంటే చిన్నదానివే అయినా నువ్వు చాలా ధైర్యం చేశావు. ఈ వయసులో నేను డబ్బు కూడబెట్టడమే ముఖ్యమనుకున్నాను. కానీ పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగం గొప్పది అని నువ్వు నేర్పించావు. మనసు పెద్దగా ఉండాలి అని అర్థమైంది తులసి. అత్తయ్య, మీరుంటే నాకు కొండంత బలం. మీరు ఒప్పుకోకపోతే నేను ఒంటరిగా ఏమీ చేయలేను. మనమిద్దరం కలిసున్నప్పుడే ఈ ఇల్లు నడుస్తుంది అని అనుకుంటూ ఇద్దరూ హాయిగా ఆనందంగా ఆ ఊరిలో గడిపేస్తారు.